ఇప్పుడు మన పద్దు నాని వాళ్ళ సామ్రాజ్యానికి వచ్చేసాము. మధ్యలో నీ ఎంట్రీ ఏంటి ఆగా. వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడి అసలు ఏం మాట్లాడుతుంది నాని, అసలు మాట్లాడే నానికి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కొంచెం కొంచెం చిన్న పిల్లలు మాటలు నేర్చుకున్నట్టుగా నాని మాట్లాడడం మొదలు పెట్టారు. నానితో మాట్లాడి నువ్వు నేర్పిస్తావా ఏంటి నానికి? చూడు ఇప్పుడు మాట్లాడారు, నేను మాట్లాడిచ్చా. అయ్యా చూద్దాం. పద్దు ఏం చేస్తున్నావు? టీ పెడుతున్నారు కనిపిస్తుంది. టీ కాఫీ ఎలా నడుస్తుంది నీకు? ముందు ఏం పెట్టమని చెప్పు. చూడు కాఫీ అంట, అది టీ అన్నావు కదా శివ. కంటెంట్ ఇవ్వాలి కదా, దాని నుంచి మాట్లాడలేదు కదా. వచ్చామ్మా కాఫీ పెట్ట చెప్పాలి, నేర్పించాలి. నేర్పిస్తే నేర్చుకుంటా. ఈ డైలాగుల కోసమే అంటే నమ్మలేదు నేను. ఓకే ఓకే ఓకే, మాట్లాడకపోవడం బెటర్ ఏమో. నేను మాట్లాడు. లేదు మాట్లాడండి, పర్వాలేదు. ఎందుకంటే బాగున్నాయి కదా నా మాటలు. థ్యాంక్ యూ అండి. ఎస్, యాక్చువల్లీ నేను ఇందాక అక్కడ మాట్లాడుతుంటే మీ గురించి 2 పాయింట్లు చెప్పారనమాట వీణగా. ఎలా అంటే మీరు పంచులేస్తారంట, అసలు మాట్లాడినెవరంట, పొగిడితే తట్టుకోలేరంట. ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే మేడం మమ్మల్ని మేడంలో చూసుకుంటే అలా ఉండకపోదేమో. మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. ఓ ఫ్రెండ్, ఇది కూడా ఆమెనే నేర్పించారా? లేదు లేదు, బెస్ట్ ఫ్రెండ్ గా మంచి చూసుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే వీడియోల్లోనే మేము చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ కొంతమంది కొంతమంది అంటారు వీళ్ళు ఇలా వీడియో కోసం ఇలా చేయిస్తున్నారు వీళ్ళతోని అని చెప్పి కొన్ని కామెంట్స్ అలాగ వస్తుంటాయి. అదంతా అబద్ధమని ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి. వాళ్ళకి తెలియదు కదా మేము ఇంట్లో ఎలా ఉంటాం ఏంటి అనేది. నేను జాయిన్ అయ్యే ఇంట్లో 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలు ఏం చేస్తున్నానంటే మేడం మాతో ఇలా ఉంటారో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అవును, మీ మాటల్లో కళ్ళు నీళ్ళు కూడా సగం వస్తుంది. అంటే వీడియోలో ఇలా అనుకుంటారు అనేసరికి అయ్యో ఇలా అనుకుంటున్నారు అని బాధపడుతున్నారు శివ. వాళ్ళు అనుకుంటే అనుకోనండి, వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. బాగా చూసుకుంటారా? చాలా. నార్మల్ మాట్లాడుతూ ఉంటారా? అలా మీరే మాట్లాడుతుంటారా, మేడమే మాట్లాడుతుంటారా? అసపిట్ట మేడమా? అంటే ఎలాంటి మాట? ఇద్దరం అలాగే ఉంటాం. ముచ్చలు టైం పాస్. బాగా ఫైట్ చేస్తుంటారా ఇద్దరు? మాకైతే అలానే అనిపిస్తుంది వీడియోలో చూస్తే. ఏ విషయంలో వస్తుంటే మీ ఇద్దరికి ఎక్కువ తగాదాలు? అది ఇదని ఏముండదండి, ఇంక ఏదైనా అంతే. ఈ టాపిక్ మేము ఇంకా అలా అల్లుకుపోతాం అంతే. ఓకే, అంటే ఎంతసేపు ఇంకా ఫన్ ఉండాలి అంతే. ఇంట్లో అంతా కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు. మాకు కూడా అంటే ప్రోగ్రాంలు అయ్యి చేసి వస్తారు కదా. మీరు మాట్లాడుతున్నారు కదా, మరి పాలు పొంగిపోతాయి. పాలు పొంగిపోతాయి. నేను పట్టుకుంటాను. మీ అందరికి కలిపిచ్చేసరికి మళ్ళీ చల్లగా అయిపోద్ది కాఫీ. అయ్యో అవునా? అంటే నేనేమనుకున్నాను తెలుసా, మీరు కాఫీ పెడుతుంటారు సరదాగా వచ్చి ముచ్చట్లు పెడదాం. కూల్ కాఫీ తాగుతానంటే నేను ఇప్పుడే రెడీ చేస్తా. లేదు లేదు, వేడి కాఫీ కాదు. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం అర్థమవుతుంది, నాకు అన్నీ అర్థమవుతుంది. నాని నిజంగా మీకు మాటలు రావా? ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారా వీణా గారు మీతో? మాట్లాడతాయి ఏమో అంటే చాలా మంది వీడియోలు చూస్తున్నప్పుడు పదే ఏదో వీడియోలో కొంచెం ఫేమస్ అవ్వడానికి, ఇంకా కొత్తగా ఇక్కడ ఫేమస్ అయ్యేది ఏం లేదు కానీ అలా ట్రైన్ చేసి మాట్లాడిస్తున్నారు అంటున్నారు. ఒకసారి చెప్పండి మరి మన వాళ్ళందరికీ. నేను మామూలుగా పెద్దవాడిని కొత్తగా వచ్చానండి ఇక్కడికి. వచ్చి ఆవిడ 8 నెలలు ఉన్నది. ఇంక 8 నెలలు ఉన్నాక వెళ్ళిపోతానంటే మా మేడం గారు అన్నారు, నానిలాగా ఉన్నావు ఉండిపో అన్నారు. నేను ఇంటికి వెళ్తా కూడా బాధపడుకుంటూ వెళ్తాను. ఇదే మన ఇల్లులాగా ఉంది నాకు. ఇంటి కూడా 2 నెలలకు ఒకసారి వెళ్ళినా బాధపడుకుంటాను వెళ్తాను. అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు మీకు? ఇప్పుడు మీరన్న పెద్ద ఆవిడ అంటే వీణా గారి వాళ్ళ అత్తయ్య గారు, ఆమెను చూసుకోవడానికి మీరు వచ్చారు. తర్వాత ఇంట్లో మనిషిలా ఉన్నారని చెప్పి ఇంక ఇక్కడ నిజంగా మాకు కళ్ళలో ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా బాధగా ఈ రోడ్డు దాటైనా కానీ అంతే ఏడ్చుకుంటానే ఎత్తాను బస్సు మళ్ళీ వచ్చేదాకా. అంత బాగా చూసుకుంటున్నారని అర్థం. అవునండి, ఇంటికాడ కూడా పని చేయదు ఇక్కడ. వచ్చినా మాకు ఒక పనికి వచ్చినట్టు అనిపించదు. మా ఇల్లు ఇదే మా ఇల్లు, ఇంకంతే. మాటలు మీ పంచులు అర్థం అవుతున్నాయి నాకు. పంచుల్లో అనిపిస్తున్నాయి అసలు వాళ్ళ ఎమోషన్ చూసి. నేను అమ్మ మాట్లాడుతున్నామమ్మా, ఫన్ అమ్మా. నిజంగా అంటే అసలు ఇంకేం అడగాలనిపించట్లేదు. మీ కన్నీళ్ళు చూసిన తర్వాత అర్థమైపోతుంది. మరి అంత బాగా చూసుకుంటున్నారు మరి మమ్మల్ని. అందుకే మాకు వాళ్ళు చూసేదానికే కన్నీరు వచ్చేస్తుంది. ఇంకా
ఇంకా ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తారు, వచ్చేదాకా అలా చూస్తూనే ఉంటాం. అంటే ఏం లేదు, మీరు ఎప్పుడు మేడం గారి ముందు ఎప్పుడు పోగలరు కదా, ఈ అవకాశం కదా మా ముందు ఏమైనా పోగొట్టుకుంటామో మేము చూస్తున్నాం, వెయిట్ చేస్తాం. చాలు కాఫీ ఆపేశారు కదా, అయిపోయింది తాగేద్దాం అనుకున్నాను నేను. సరే కోల్డ్ కాఫీ కావాలంటే కలిపి లేదు కోల్డ్ కదా, హాట్ కాఫీ పెట్టండి, వెలిగించండి స్టవ్, ఇది వెలిగించి పర్లేదు. నేను నాని పట్టీలు కూడా ఒకసారి చూడాలను. కొలుచుకున్నారు, గొలుసు కూడా కొన్నారా? బాగుందమ్మా, బంగారం రేటు పెరిగి. నేను ఇంకా పట్టీల దగ్గర ఆగిపోయినా నాని, వీడియో పెట్టలేదు అనుకుంటా. ఎంత మంది డిమాండ్ అంటే మా సంపత్ వస్తాడు పొద్దుటే, ఇగో గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తాడు, ఆ చైన్ నాకే కదా అంటాడు. ఇంకో అనిల్ వస్తాడు, నాకు ఇచ్చేస్తావా అంటాడు, ఇది నాకు ఇచ్చేస్తావా అంటాడు. ఇప్పుడు నేనే అడిగాను నాకు అక్కడ చాలా స్వార్థం, వాళ్ళ నానికి మాత్రమే పెట్టుకున్నారు, నాకైతే ఇవ్వలేదు. మా సార్ నాకైతే ఆడపడుచు కట్నం కింద నాకు తాడు చేపించారు. ఓకే, ఇప్పుడు మేడం ఇవ్వాలని సరేలే, చెప్తాను. ఒకరి మేడం పార్టీ. ఇగో అది ఎంత చేసినా ఆ చార్ పార్టీ. ఇదేమో మా సార్ నిజంగా అయితే మరి ఒక అన్నగారు లాగే. మేమైతే కష్టం అని చెప్పక ముందే మాకు ఏ విధంగా మేము ఎలా అవుతున్నాం ఏంటని అన్ని కనిపెట్టుకుంటూనే ఉంటారు. ఆయన బిజీలో ఆయన ఉంటారు, ఆ బిజీలో ఉన్న కూడా అన్ని కనిపెట్టుకుంటూ ఉంటారు. మా పద్మానికి ఏమైంది, ఏంటి, ఏం కావాలి, ఏంటి అన్ని మేము అడక్క ముందే పిలిచి మరీ అడిగి మరీ మా కష్టాలు చూసుకుంటాడు ఆయన. అందుకని సార్ పార్టీ అంట. అంతే. అంటే అస్తమా మా పార్టీ మేము కూడా సార్ పార్టీ. ఇప్పుడు ఇంతకీ నువ్వే పార్టీలో దూరుతున్నావు? ఓ ఆ పార్టీనా? నేను అంటే ఇక్కడ చెట్లు అన్ని ఉంటాయి కదా, అంటే ఈ పార్టీ అదే ఏ చీచి నాకు అలవట్లేదు, తెలుసు. ఓన్లీ నైట్. సరే మొత్తానికి వాళ్ళ పద్దు చేతితో కాఫీ ఎలా ఉందో రుచి చూడబోతున్నా. పద్దు కంటే మా నాని నా కోసం సింగిల్ గా కాఫీ పెడుతుంది. అంటే ఇప్పుడు మా కోసం సపరేట్ మేము సేమ్ అలాగే పెట్టండి నాకు కూడా. చాలా బాగా షుగర్ చాలా లైట్ వేసుకుంటారు. అవునా, మాకు కూడా అలాగే. ఒక సీక్రెట్ వచ్చేసిందా? ఇది ఒక సీక్రెట్. ఇంకా కావాలా చెప్తాను నేను. అదే 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 చెప్పమంటారా? అన్ని చెప్పి మొత్తం చెప్పి ఏది మిగల్చుకుంటూ చెప్పి పర్మిషన్ వద్దులే, మీరు అంతా వెళ్ళాక మళ్ళీ చెప్పండి. ఇంకొక 2 సీక్రెట్లు చెప్పు. కాఫీ మళ్ళీ కలుపుకుందాం లేపద్దు, చెప్పేసి నువ్వు. చెప్పు లేదు ఫస్ట్ కాఫీయే. సీక్రెట్ చెప్పు. ఒక 2 వద్దులేండి. ఏం లేదండి, ఏం లేదు. ఏదైనా ఇడియట్ ఇవన్నీ ఆ స్కిన్ అంత గ్లోగా ఉండడానికి ఏదేదో వాడేస్తున్నారు అనుకుంటారు, కానీ అక్కడ ఏముండదు అసలు. మేకప్ కూడా అసలు ఏం ఉండదు. తర్వాత హెయిర్ కూడా అంత పొడుగు ఉంటది కదా, దానివల్ల దాన్ని కూడా ఏదైనా పెట్టేస్తున్నారేమో అనుకుంటారు, కానీ ఏం ఉండదు. రెగ్యులర్ గా మనం ఏ షాంపూలు వాడతామో అవే షాంపూలు, ఏం ఉండదు అసలు. కొన్ని నేను చూపించమండి, అవును అసలు ఎంత పెద్దగా ఉందో, ఏం ఉండదు అసలు. మేమేం చెప్పాలి, మీరు ఇంత పెద్ద వాలు జోడ పెట్టుకొని ఇట్లా అంటే. ఫామ్ హౌస్ లో వీడియోలు పెడతారు కదా, అలా వెళ్ళిపోతుంటారు, అలా 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 అలా. ఆ రోజు చూసారు కదా. ఆ రోజు కాదు, నేను వీడియోలో చూసా. ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అది ఎన్నో సార్లు చూసిన తర్వాత. అంటే నేను వీడియోలో డైరెక్ట్ గా అయితే అదే ఫస్ట్ టైం, నేను అదే ఫస్ట్ టైం. సరే పద్దు ఇబ్బంది పడుతుంది కానీ మీరు చెప్పండి. ఏం లేదండి, సీక్రెట్ ఉంటే అలాంటి మాట. అసలు ఇంకొక విషయం తెలుసా, ఎవరైనా పొడుగు చేయడం ఉండే వాళ్ళు వస్తే మీకు కూడా, నన్ను కూడా చాలా మంది కామెంట్స్ అడుగుతుంటారు కదా, అడగండి. అది ఏదో నూనెలు పెట్టేసి అవి పెడితే పెరగవు, అవి జీన్స్ లో అది జీన్స్ లో వస్తాయి, అంతేగాని మీరు సీక్రెట్ చెప్పండి వాళ్ళు ఏదో చెప్పి వీళ్ళు కూడా కట్ చేసేసుకుంటారు. ఎక్కడ అది మరీ ఘోరంగా అయితే అప్పుడు కట్ చేస్తున్నాం చూడడానికి. వీళ్ళకి పెద్దగా ఉండేవేమో కట్ చేసేసుకుంటారు. ఐ డ్రీమ్ వాళ్ళు మీ ఇద్దరితో ప్రోగ్రామ్ ప్లాన్ చేయొచ్చు నిజంగా కామెడీగా. ప్లీజ్ అండి, ఎవరో డైరెక్టర్ ప్లీజ్ మీరే కొంచెం ప్లీజ్ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి, బాగుంటుంది మంచిగా. బాగున్నా టామ్ అండ్ జెర్రీ లాగా. సూపర్ సూపర్ బాగుంది. అయిపోయిందమ్మా కాఫీ?
అవలే జస్ట్ అడుగుతున్నా, నాని గారిని అడుగుతున్నా. సరే మనకి తీసుకొస్తారు ఈ లోపల అక్కడ కూర్చుందాం. ఎస్, అంత లోపల మిగతావన్నీ కవర్ చేస్తాము. మీరు కాఫీ కవర్ చేసే మంచిగా ఉన్నాయా? అంటే వెళ్ళే లోపు ఇంకేమన్నా సీక్రెట్స్ ఉంటే పర్లేదు చెప్పండి. మెసేజ్ ఆ, మెసేజ్ ఇదిగో తాళం చెవి. అలాగే. ఆ లోపల keys అన్నీ ఇచ్చేయి.